హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వబోతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కొత్త ప్రభుత్వం స్థాపించిన తర్వాత కేసీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు. కేవలం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు తప్పితే మిగిలిన ఏ సమావేశాల్లో కావచ్చు, సభలలో కావచ్చు కేసీఆర్ గారు మాత్రం పెద్దగా పాల్గొనలేదు. అయితే డిసెంబర్ 9తో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి సంవత్సరం ముగిస్తుంది. దాంతో కేసీఆర్ గారు కొత్త సంవత్సరం జనవరిలో ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో తన ఫామ్ హౌస్ లో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇకపై పార్టీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా గానీ, ఏ నాయకుడు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా గానీ కేసీఆర్ గారి అనుమతి ఉంటేనే చేయాల్సిందిగా కేసీఆర్ గారు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కేసీఆర్ గారు ఎప్పుడైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారో అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో క్లియర్ గా నాయకత్వ లోపం కనిపిస్తుంది. కొందరు నాయకులు పార్టీ అధినాయకత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అలా చాలా నాయకులు అలా చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగినట్లు పార్టీ నాయకత్వం భావిస్తుంది. దీంతో ఇకపై బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా కానీ కేసీఆర్ గారి అనుమతి ఉంటేనే చేయాలి. ఒకవేళ అనుమతి లేకుంటే ఆ ప్రోగ్రామ్ చేయకూడదు. కేవలం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడు ముందుకు వెళ్ళాలి. కేసీఆర్ గారు చెప్పిన ప్రోగ్రామ్స్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఇకపై నాయకులు చేయాల్సిందిగా కేసీఆర్ గారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీపై కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొందరపడొద్దు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి. ఇప్పుడే ముందుకు వెళ్తే అది కాస్త అటు ఇటు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం సమయం తీసుకోవాల్సిందిగా కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తిరిగి కేసీఆర్ గారు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అని ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆలోచిస్తున్నప్పటికీ అది అటు ఇటు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. లఘుచర్ల ఇష్యూ మనం తీసుకుంటే పట్టణ నరేందర్ రెడ్డి కలెక్టర్ పై దాడి చేయించారు అని తెలంగాణ సమాజం నమ్ముతుంది. అలాగే పట్నం నరేందర్ గారు ఒక వీడియోలో ఊరికి అధికారులు వచ్చినా గానీ, పోలీసులు వచ్చినా గానీ, మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినా గానీ, ఆఖరికి కలెక్టర్ వచ్చినా కానీ దాడి చేయండి అని బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ ఎఫెక్ట్ అయితే పడ్డదని చెప్పవచ్చు. ఈ రకంగా చాలా వరకు కేసీఆర్ గారు పార్టీకి దూరమైన తర్వాత కేటీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది కాస్త అటు ఇటు తిరిగి ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. దీంతో కేసీఆర్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ గారి అనుమతి తీసుకున్న తర్వాతే ఇకపై బీఆర్ఎస్ లో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ కేసీఆర్ గారి అనుమతి తీసుకోవాల్సిందే.